బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ పాల్గొని ప్రసంగించారు. ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక ఈద్గా వద్ద ఆర్డీఓ కార్యాలయం ముందు కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి ఆర్డీఓలు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఉగ్రవాదానికి మతం కులం లేదని, టెర్రరిస్టులేనని, టెర్రరిస్టు దాడులు జరిగితే ముస్లిం మతానికి ఆపాదించడం సరికాదని అన్నారు. ఆపరేషన్ సింధూర్కు కల్నల్ సోఫియా నాయకత్వం వహించి దేశం దృష్టిని ఆకర్షించిందని అన్నారు. ఓ యూట్యూబ్ సైనిక రహస్యాలను పాకిస్తాన్కు చేరవేసి దేశద్రోహానికి పాల్పడిందని అన్నారు. ఏ మతంలో కూడా టెర్రరిజం చేయాలని ఉండదు. అన్ని మతాలు శాంతి సామరస్యం కోరుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లింలు పాల్గొన్నారు. అంటే బక్రీద్ పండుగ చాలా ఘనంగా మొత్తం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. దాని సందర్భంగా ఈరోజు కామారెడ్డిలో ఈద్గాలో జరిగిన ఈద్ జుహాకు అడిషనల్ ఏఎస్పీ గారు, కమిషనర్ గారు, ఆర్డీఓ గారుతో సహా ఇక్కడంతా నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే దేశంలో అమన్ శాంతి అందరు కలిసిమెలిసి ఉండాలా. మొన్న పాకిస్తాన్ టెర్రరిస్టు పహల్గాంలో అటాక్ చేసినాకు ఖండించినాము. దాంతో సహా ఆ మిషన్కు, సింధూర్ మిషన్కు ఒక ముస్లిం మహిళ కర్నల్ సోఫియా ఖురైషీ లీడ్ చేసి మన 8 దేశంలో ఉన్న టెర్రరిస్ట్ 9 సరాలను వాళ్ళు ఎట్లా బర్బాద్ చేసి భారతదేశం యొక్క పౌరుషం, భారతదేశం యొక్క యూనిటీ చూపించినందుకు కూడా మేమందరం మోదీ గారికి అప్పుడు రాహుల్ గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని अपोजिशन पार्टीज अन्नाम पहले हमारा देश है, फिर बाद में हमारी पॉलिटिकल पार्टियां हैं. तो जब देश की बात आई तो हम सब एक थे और एक रहेंगे. అందుగురించి ఈరోజు కూడా ఈ బక్రీద్ సందర్భంలో వచ్చిన ఈద్గాకు నేను మాట్లాడుతూ కూడా ఇదే సందర్భంలో నేను చెప్పినాను, టెర్రరిస్ట్కు మతం కులం ఉండదు. టెర్రరిస్ట్ ఒకవైపు మా కర్నల్ సూఫియా మిషన్కు లీడ్ చేసుకుంటా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సక్సెస్ చేసింది. ఇంకోవైపు హర్యానాలో ఒక యూట్యూబర్ హిందూ మతానికి చెందిన ఉన్న ఆమె ఒక మన దేశానికి ఉన్న వ్యతిరేకత మిలిటరీ సీక్రెట్స్ బయట అమ్ముకుంటుంది. అంటే దాంతో తెలుస్తుంది ఏమంటే మతం ఉండదు, కులం ఉండదు. ఎప్పుడైనా టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు ఒక మతం మీద పోషించడం అది కరెక్ట్ కాదు. ఇవాళ దేశంలో చూసుకున్నారు, ఒక ముస్లిం అమ్మాయి ఏమో మన టెర్రరిస్ట్ వాళ్ళ మీద అటాక్ చేసి వస్తుంది మిలిటరీకి సంబంధించింది. ఇంకో అమ్మాయి ఆమె యూట్యూబర్ ఇలా మన సీక్రెట్స్ పాకిస్తాన్కి అమ్ముకుంటుంది. దాంతో తెలిసిపోతుంది कि कभी भी उनको उस लिहाज से नहीं देखना कि ये कौन सा मज़हब का, उसको मज़हब नहीं होता, క్యాస్ట్ కులం ఏముండదు. వాడికి డబ్బులు వానికి ఏమో ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. కానీ ఏ మతంలో కూడా ఏ మత పుస్తకాల్లో ఖురాన్ కానీ, బైబిల్ కానీ, గీతా కానీ ఎక్కడ కూడా టెర్రరిజం చేయమని ఎక్కడ లేదు. అమన్ శాంతి ఉండాలని ఈరోజు పీరియడ్ జరిగింది. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ.